ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. 5 రోజులైంది. ఫీల్డ్ లేకపోతే వీళ్ళు చెప్పింది ఓ రకంగాను, ఫీల్డ్లో కూడా ఇంకో రకంగా ఉంటే ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకోవడానికి ముఖ్యంగా నేను, నాతో పాటు కూడా శైలజానాథ్ గారు, మిగతా వారు అందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఈ అధికార పార్టీ వారికి సంబంధించినంతవరకు కొద్దిమంది బిఎల్ఓలు కానీ అంతా కూడా మాకు తెలియకుండా ఏది జరగకూడదు, మా దాంట్లోనే జరగాలి అని చెప్పేసి ఎక్కువగా చెప్తున్నారు. కాబట్టి బిఎల్ఓలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని మేము కూడా కోరడం కూడా అయింది. జరిగిన ఇన్సిడెంట్లు కూడా సింగనమల నియోజకవర్గం కానీ ఇతర కొన్ని చోట్ల జరిగిన ఇన్సిడెంట్లు కూడా మేము చెప్పడం కూడా జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా కూడా మ్యాప్డ్ అన్మ్యాప్డ్కు ఉన్న వ్యత్యాసమేమి, మ్యాప్డ్ అయితే మీరు అందరూ కూడా ప్రీ ఫిల్డ్ ఇస్తామన్నారు, అట్లా ఇవ్వకుండా అందరికీ ఒకే రకంగా మ్యాప్డ్కి అన్మ్యాప్డ్కి ఒకే రకంగా ఇస్తున్నారు. కాబట్టి దాని ప్రకారం కూడా ఎలా చేయాలి వారందరికీ కూడా, ఒకవేళ అన్మ్యాప్డ్ కూడా మీరు డ్రాఫ్ట్ లిస్ట్లో పబ్లిష్ చేస్తారా, లేకపోతే ఇప్పుడే అవి కూడా తీసుకొని కూడా అన్నీ కూడా పబ్లిష్ చేస్తారా, దానికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడే ఇవ్వాలి. డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతే వారి పరిస్థితి ఏమి, అన్మ్యాప్డ్లో ఉండే ఓటర్ల యొక్క పరిస్థితి ఏమి అని చెప్పి కూడా మేము కలెక్టర్ గారికి తీసుకొని చాలా స్పష్టంగా కూడా దీంట్లో బిఎల్ఓలకు ముఖ్యంగా అలాగే ఈఆర్ఓస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉన్నారు, చాలామంది బిఎల్ఓస్కు తెలియకుండా ఉంది. ఇవే కాకుండా మరి ఒకటి కూడా డబుల్ ఓట్స్, ముఖ్యంగా డబుల్ ఓట్స్ అనేది కూడా చాలా ఎక్కడ చూసినా ఉంటాయి. అలాగే డెత్ ఓట్స్ ఉంటాయి, ఎలా కనుక్కుంటారు డబుల్ ఓట్స్, కాబట్టి దానిపైన కూడా మీరు ఇవ్వాలి. ముఖ్యంగా అనంతపురం పట్టణంలో డబుల్ ఓట్స్ ఉన్నాయి, పర్మనెంట్ మైగ్రేషన్స్ ఉన్నాయి, లేకపోతే పక్క వీధికో లేకపోతే పక్క బూత్కు కూడా మైగ్రేషన్స్ ఉంటాయి. దాన్ని ఎలా చేస్తారు దానిపైన స్పష్టంగా కూడా ఇంతవరకు కానీ ఇవ్వలేదు మీరు ఇన్స్ట్రక్షన్స్. అక్కడ కూడా బిఎల్ఓలు కూడా తెలియదు, ఇవన్నీ కూడా చెప్పాలని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ చాలామంది కూడా ఉన్నారు, ముఖ్యంగా స్లమ్స్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వారు కనీసం వారి యొక్క ఈ ఎన్రోల్మెంట్ ఫామ్లో ఫిలప్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వారి కోసం ఫిలప్ చేయడానికి హెల్ప్ డెస్క్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచే పెట్టాలి. పార్టీల సైడ్ నుంచి కూడా, పొలిటికల్ పార్టీస్ కంటే కూడా ఇక్కడ నుంచే ఎలక్షన్ కమిషన్ సైడే నుంచే తీసుకోవాలంటే ప్రభుత్వం సైడ్ నుంచే వాళ్ళు కూడా నియమించి వెంటనే హెల్ప్ డెస్క్ కూడా చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో తీసుకొని పోవాలి అని కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా ఇంకొకటి కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన బిఎల్ఎల్ రాకపోతే అక్కడ ఉండే కన్సర్న్ బిఎల్ఓలు దాన్ని పోస్ట్పోన్ చేయడమో లేకపోతే వారు వచ్చేంత వరకు ఆగాలని చెప్పడము ఇవన్నీ కూడా చెప్తున్నారు. అలా కాకుండా ఒక టైమింగ్ అనేది కూడా ఫిక్స్ చేసి తీసుకొని పోవాలని చెప్పి బిఎల్ఓస్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారిని కూడా కోరడం అయింది. ఆయన ప్రత్యేకంగా కూడా ఒక 2 డేస్లో కూడా మీటింగ్ కూడా మరొక మార్పు కూడా చేసేసి కూడా ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగినాక ఇంకా డెత్ ఓట్స్, డబుల్ ఓట్స్, పర్మనెంట్ మైగ్రేట్స్ ఓట్లు కూడా ఇంకా కూడా అదే లిస్టులో కూడా మళ్ళీ కూడా కనపడేటట్టు చేస్తే ఇంకా అసలు ఎస్ఐఆర్కే అర్థం లేదు, చేసి కూడా వేస్ట్ అనేది కూడా మేము చెప్పాము. చాలా థ్యాంక్ యూ. కలవడం జరిగింది. ఈ 5 రోజుల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ తన అధికారాన్ని చూపిస్తూ ఉంది. బిఎల్ఓల పైన డామినేషను, అట్లాగే ఓటర్ల పైన కూడా డామినేషన్. అంటే వాళ్ళే ఆఫీసులో కూర్చోవడం, వాళ్ళే టిక్ చేయడం, వాళ్ళే పేపర్ లేయడం జరుగుతూ ఉంది. పైకి వాళ్ళు ఏం మాట్లాడకపోయినా కానీ క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఫెయిర్ అండ్ ఫ్రీ రివిజన్కి అనుకూలం కాదని స్పష్టంగా చెప్పాం. సాక్ష్యాలు కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం. యాక్షన్ తీసుకోమని అడిగాం. ఎందుకంటే మనమంతా కోరుకుంటూ ఉన్నాం నిఖార్సైన భారతీయ పౌరుడు ఓటర్గా ఉండాలి. చనిపోయిన వాళ్ళు లేదా స్వర్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఓటర్లుగా ఉండడానికి లేదు. అట్లాగే 2-3 చోట్ల ఓటర్లుగా ఉండడానికి లేదు. దీంతో మేము అన్నతో ఏపీస్తున్నాం. నాకు ఆ విషయంలో స్పష్టంగా ఈ రోజున అధికార పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గించడం కాదు, లేకుండా చేయాలి. అట్లాగే మేము కూడా బాధ్యతగా చెప్పాం, మేము కూడా సహాయకారిగా ఉంటాం, మేము కూడా ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పాం. అట్లాగే గవర్నమెంట్ కాల్ తీసుకోవాలి. డబుల్ ఓటింగు లేకపోతే ట్రిపుల్ ఓటింగ్ కూడా కొత్త దగ్గర నోట్ అవుతూ ఉంది. వీటిపైన ఏ విధంగా మనకంటే కూడా మనమే ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం మైగ్రేషన్ని అది ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ ఒక కాల్ తీసుకోవాలి. పెద్ద సంస్థ, పెద్ద నెట్వర్క్ దానికి ఉంటుంది కాబట్టి అట్లా దాని సహకారం అందిస్తాం. అంతేకాదు కొద్దిమంది బిఎల్ఓలు కూడా కొద్దిమంది
అధికార పార్టీ అండ చూసుకున్న వాళ్ళు లేకపోతే తాము బలవంతులు అనుకునే వాళ్ళు వీళ్ళు కూడా ఆఖరికి ఇక్కడ కూర్చొని ఫోన్లు చేసి రండి పోండి అని చెప్పే విధంగా చూస్తున్నారు. వీటన్నిటిని కూడా కష్టమవుతుంది. క్షేత్రస్థాయిలో ఇవన్నీ వచ్చే కాలంలో చాలా పైన ఒక టెన్షన్కి దారి తీస్తాయని చెప్పాం. సో కలెక్టర్ గారు నేను మాట్లాడతాను, అసలుకి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అందరి యొక్క ఓటు పోకుండా కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాకు సాయం చేయమని చెప్పారు. మేము మాత్రం అష్యూరింగ్ దట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ మేము నిజమైన ఓటు హక్కు కాపాడడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాం. దయచేసి నేను కోరుతా ఉన్నాను అందరినీ, బిఎల్ఓస్ని అలాగే ఈఆర్ఓస్ని లేదా నేను కోరుతున్న ఆఖరికి ఇది ఈ దేశం సంబంధించిన ఈ విషయం ఇది. దీనికి మీరు స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా పంచాయతీ ఆఫీసుల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఓట్లు తీయడం పేపర్లు వేయడం పేపర్లు తీసుకోవడం ఇటువంటి సమస్యలు వస్తే నవ్వు వస్తుంది. నవ్వు కాదు, బాధేస్తుంది నాకు అసలు సిస్టమ్ ఏం చేస్తూ ఉందని. సో ఈ ఎక్స్ప్రెస్ అవర్ ఆల్ కన్సర్న్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కలెక్టర్ గారు. కలెక్టర్ దానిపైన తొందరలో నేను రీకాల్ చేస్తాను, నేను మాట్లాడతా అని చెప్పారు. సో ఎక్స్పెక్టింగ్ దట్, లేకపోతే మరొకసారి కలిసే ప్రయత్నం చేస్తాం. నమస్కారం.